నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వనిక. డీటెయిల్ చూస్తే తెలంగాణ నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు చెక్కులను పంపిణీ చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. యువత సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని, వారికి ఎలాంటి సహకారం కావాలన్నా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం, జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి, తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థులు పాస్ అవ్వాలి, అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది. అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి IAS, IPSలు లేకపోతే IFS లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు. మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే. దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు, రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం